పోరాడదాం అనుకుంటారు. ఏం చెప్తారు చెప్పండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి యోయో టీవీ ప్రేక్షకులకు నమస్తే. కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డదే పేద ప్రజల గూళ్ళు కూల్చడం కోసం. అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసి పేద ప్రజల ఇండ్లు కూలగొట్టి పేద ప్రజలను నట్టేట ముంచడం కోసం మాత్రమే ఈ ప్రభుత్వం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత చూపి ఇప్పుడు చూపించాను, మీరు మాట్లాడాలి. అయితే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ సోదరుడు టెలికాస్ట్ చేయండి డైరెక్ట్ గా. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఎన్ని కట్టడాలు కట్టిండో చెప్పాలి, ఎన్ని కూల్చడాలు కూల్చిండో తెలంగాణ ప్రజలే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా చూస్తున్నారు. అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడడానికి పేద ప్రజలు రోడ్ల మీద వచ్చి వాళ్ళ అహాకారాలు వినడం కోసం చూడడం కోసం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ముఖ్యమైన 3 మంత్రులు, అందులో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉండి ఆ పేదలకు న్యాయం చెయ్యకపోను అదే రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు అంట, పేడ్ ఆర్టిస్టులు కనబడుతున్నారు. ఆయన ఓట్ల కోసం పోయినాడు, వాళ్ళంతా పేడ్ ఆర్టిస్టుల దగ్గర ఓట్లు ఏ విధంగా అడుక్కున్నాడండి ఈ మంత్రి గారు. వారిని అందుకే గత ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని దూరం పెట్టిండు. ఇలాంటి పేదలను దోచుకునే నాయకుడు కాబట్టి ఆయనకి ఎన్ని డబ్బులున్నా ఏదున్నా కానీ ఆ నాయకుడిని పక్కకు పెట్టిందే అందుకు. మాకు డబ్బులు బాగా పెట్టావు ఆయన చెప్పింది, నేను 10 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తా 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించుడు కాదు, నువ్వు గెలిపిస్తావు ఈ రోజు పెడతావు రేపు దోచుకుంటావు కాబట్టి అందుకోసమే కేసీఆర్ గారు పక్కన పెట్టిండు. ఈ రోజు ఖమ్మం ప్రజలకు అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పంచన చేరి ఊసరవెల్లిలాగా రంగులు మార్చుకుంటూ అనేక పార్టీలు మార్చుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెట్టి మంత్రి పదవులు ఆయన రైతు బంధుకు 750 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు జమ చేస్తే ఆయన మంత్రి పదవి రాగానే ఆ డబ్బులు రైతు బంధుకు వేసిన డబ్బులు ఆయన కాంట్రాక్ట్ రాఘవ కంపెనీకి తీసుకున్నాడు. ఈ రోజు కూడా వాళ్ళ కొడుకేమో అక్కడ భూముల మీద 100 మంది గుండాలను పెట్టుకొని అక్కడ దౌర్జన్యం చేసి కబ్జా చేసుకుంటాడు. అదేవిధంగా గడియారాల స్కామ్ లో ఉంటాడు. ఆయన మీద ఎన్ని రకాలుగా దోచుకోవడం ఆయన కంపెనీలకు వచ్చినట్టు కాంట్రాక్టులు ఎక్కడ వస్తలేవు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మన రాష్ట్రానికి బడ్జెటే లేదు, కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీలకు మాత్రం బడ్జెట్ ఉంటుంది. ఆయన ఏ కాంట్రాక్ట్ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయనకు బడ్జెట్ ఉంటుంది, కంపెనీలకు వస్తాయి. కానీ ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆ ఖమ్మం ప్రజలు ఒక 2 చిన్నారులండి, వాళ్ళు తినుబండారాలు తీసుకుంటే కూడా తీసుకోకపోతే వాళ్ళు మట్టిలో పడ్డ చిన్న చిప్స్ ఉంటాయి కదా, అవి ఏరుకొని చిన్నపిల్లలు ఒక పిచ్చుకల్లాగా ఒకదాని నోట్లో ఒకటి పిట్టలు పెట్టుకున్నట్టు పెట్టుకుంటుంటే వాళ్ళు కూడా పేట ఆర్టిస్టులేనా? ఈ కాంగ్రెస్ నాయకుల కళ్ళ గది కూడా కనబడతలేదా? చిన్న పిల్లలు వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళకి ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చి పేట ఆర్టిస్టులను తీసుకొచ్చారు. కనీసం మనకు మానవత్వం అనేది ఉండాలి. రెవెన్యూ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు ముఖ్యమైన సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వారు ఆలోచన చేసి ఆ ప్రజల పక్షాన నిలబడాలి. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అక్కడ నేను ప్రగతి భవన్ కేసీఆర్ గారు కట్టిన ప్రగతి భవన్ కూలగొడుతున్నాను, ఇది ప్రజాభవన్ చేస్తున్నా అని చెప్పినప్పటి నుంచి ఆయన ప్రమాణ స్వీకారం చేసుకుంటా ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టినాను. అప్పటి నుంచి మొదలు ఈ రోజు వరకు ఆయన కూల్చుడే ఆయన ప్రభుత్వం చేసేది. కట్టడాలు కేసీఆర్ గారేమో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి అనేక రకాలుగా ఇండ్లు కట్టిస్తుంటే ఈయన ఖాళీ ఏదో అంటారు కదా మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి అనేక రకాలుగా అనేక మందిని హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ సర్వనాశనం చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసిన నాయకుడు ఈ ముఖ్యమంత్రి. మరి ఈయనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి మరి ఇప్పుడు ఈయన మూసీ నది కోసం 1,50,000 కోట్ల రూపాయలు చేయడానికి ఈయనకు డబ్బులు ఉన్నాయి. మూసీలో దగ్గర గాంధీ మహాత్ముని విగ్రహం పెట్టడానికి గాంధీ సరోవర్ అని పెట్టి స్టాచ్యూ పెట్టడానికి ఆయనకు డబ్బులు 5,000 కోట్ల రూపాయలు. 5,000 కోట్లు ఎవరో చెప్పు నాకు. ఒక నిమిషం మాట్లాడదు. 5,000 కోట్లు ఎవరు చెప్పారో చెప్పు నాకు. అని ఎవరు చెప్పారు చెప్పాలి. 5,000 కోట్లు ఎవరో చెప్పాలి. ప్రతి మాటకు నేను అడ్డం వస్తా, జర ఆగు.
5,000 కోట్ల రూపాయలతోటి అరే ఆగవే మళ్ళీ బూత్ మాటలు నువ్వే చెప్పు మరి ఎవరు చెప్పిన నువ్వే నువ్వే తిట్టే ఎవరు చెప్పిన తిట్టు మరి నువ్వే నేను తిట్టాను 5,000 కోట్లు అనేది ఎవరన్నాడు చెప్పుంటారు దాని గురించి మాట్లాడతారు ముందు కాదు 5,000 కోట్లను మీరు ప్రచారం చేయొద్దు 5,000 కోట్లని చెప్పినాడు ఎవరో చెప్పుంటారు ప్రచారం అవుతుంది నిజంగా అట్లా రాకపోతే తప్పుడు ప్రచారమే అవును మళ్ళీ ఇప్పుడు అన్నట్టే కదా 5,000 కోట్ల పేరు చెప్పుంటారు తర్వాత నేను మాట్లాడతాను చెప్పండి 5,000 కోట్ల రూపాయలతోటి గాంధీ సరోవర్ స్టాచ్యూ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మధు వారికి అపార్ట్మెంట్లకు నోటీసులు ఇచ్చి 450 కుటుంబాలు నోటీసులో లేదు కానీ ఎవరొద్దంటుండు మిమ్మల్ని నోటీస్ 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడుతున్నాడు చెప్పిండ్రా నోటీస్ ఎట్లా ఇస్తారని మరి మీకు ఎవరు చెప్పారు 5,000 కోట్లు 1,50,000 కోట్లు అన్నారు ఎవరు చెప్పిండ్రు 1,50,000 కోట్లు ఎవరు చెప్పిండ్రు 1,50,000 కోట్లు చెప్పారు ఎవరు చెప్పమని అడుగుతున్నా సార్ విమర్శలు ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఒక్క కూడా మాట అట్లా కాదు కేసీఆర్ గారు 1,00,000 కోట్లు తిన్నాడు నిరూపించండి మరి నిరూపించారు సార్ దానికోసం అది ఎంక్వైరీ కమిషన్ నా మీద ఎంక్వైరీ కమిషన్ కావద్దు అని చెప్పి కోర్టుకు పోయినరు ఎవరి మీద ఎంక్వైరీ కోర్టు వాళ్ళు అంటున్నారు కదా అన్నలు ఎవరో చెప్పమంటున్నాం మేము వాళ్ళ పేరు ఎవరో చెప్పమని ఉంటారు అంటే మీరు ఏం చేస్తారు బాగా కలిసి మీరు వేసారు తుడుచుకుంటూ కూర్చోవాలి అది మీరు కూడా అదే చేశారు మీరేం చేయలేదు అట్లా 1,00,000 కోట్లు తిన్నాడు ఎందుకు అవును మరి 45,000 కోట్లు అయిపోయేది అన్ని 1,47,000 కోట్లకి ఎందుకు అయింది మళ్ళా చెప్తారు దానికి లెక్కలు చెప్తారు 5,000 కోట్లు అన్నప్పుడు ఆధారం చెప్పాలి మీరు 5,000 కోట్లు అన్నప్పుడు అది ఎవరు చెప్పినా చెప్పారు మాట్లాడతారు వేరే డిబేట్ పెడతాం మీరు మాట్లాడండి ఆయన అయిపోయిందా అయిపోయింది మీరు మాట్లాడండి చెప్పండి మీరు చెప్పండి సామిల్ గారు మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకండి మధ్యలో కాదు మీరు 5,000 కోట్లని ఈజీగా ఇట్లా మాట్లాడితే ఛానల్ 5,000 చెప్పండి మరి ఏ ప్రామాణిక బాధ్యత అయ్యింది అని చెప్పి సంతకం పెట్టిండు చెప్పడానికి ఆయనకి ఏం సంబంధం ఉంది నా మాట వాల్యూ ఉంది మాట్లాడాలా పిల్లనిస్తే మాత్రం మాట వాల్యూ ఉంది అట్లా ప్లీజ్ ఒకసారి ఆగండి ప్లీజ్ మీరు కాదు సార్ ఇష్టం వచ్చినట్టు 5,000 కోట్లు వదిలేస్తా అంటే ఒక్కదాని మీద మీరు డిబేట్ నడుపుతామంటే నేను బడ్జెట్ అయిపోతా సార్ ఇగో బడ్జెట్ అయిపోతా అంటే మీరు నా పార్టీ మీద అపాండాలు వేస్తారు చూసుకుంటూ ఉంటాను దాన్ని నివృత్తి చేసుకునే కార్యక్రమం తర్వాత పెట్టుకోండి ఎప్పుడు నివృత్తి చేసుకోవాలి మీరు మత అబద్ధాలను ప్రజలకు మేము నివృత్తి చేసుకుంటాం మీరు 100 అబద్ధాలు చెప్పారు మేమేం చెప్పలేదు మేము నిజాలే చెప్పినాం స్పెషల్ ఫ్లైట్ చెప్పండి మీకు అవినీతి పైన మేము అసెంబ్లీలో పెడితే వీళ్ళు సంతకం పెట్టి చేస్తా ఉన్నది వాళ్ళు ఎట్లా అంటున్నారు కదా నేను చెప్తాను మీరు చెప్పండి రాడిగా చెప్పండి మాట్లాడకండి దయచేసి ప్లీజ్ కాదు 5,000 కోట్లు మీతో మాట్లాడతాను చెప్పు 5,000 కోట్ల రూపాయలు అంచనా కాదు ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం నుంచే ప్రకటన చేసిర్రు ప్రకటన లేదు కాబట్టి అంచనా రాదే పోయేదేముంది అంచనా 10,000 చూపి 1,00,000 కోట్ల దోసుకున్న చూపి మీ వాళ్ళు సంతకం పెట్టారు అసెంబ్లీ అయితే పీచుకొచ్చి సంతకం పెట్టారు ఎస్ ఇదంతా కరెక్ట్ అని ఈ కాగితాలు తీసుకురావాలి నాకు అదే చెప్పేదో ఒకటి మీ దగ్గర ఆధారాలు ఉన్నట్టు 5,000 కోట్లు అంటే ఎందుకు ఊరుకుంటా నేను సార్ కానీ మీరు కానీ రైట్ చెప్పండి చెప్పండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగ అన్నట్టు దొంగతనం చేసుకుంటూ అవతల మీద తప్పు నైపం కోసం వాళ్ళ గుడం ప్రభుత్వ భూమి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వ అనిధిలో తీసుకోవడం తప్ప రైట్ మీరు చెప్పండి
ప్రభుత్వ భూమిని పేదలు వేసుకున్న తర్వాత గత మా ప్రభుత్వం ఎక్కడ పేదవాళ్ళు గూళ్ళు కట్టుకున్నా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు 58, 59 జీవో తీసుకొచ్చి వాళ్ళకి రెగ్యులరేషన్ చేసిండు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇల్లు గుంజుకున్నామా, వాళ్ళది లాక్కున్నామా? అసలు పేద ప్రజల పక్షాన ఇది ప్రజాపాలన, ఇది రాక్షస పాలన. అసలు ఆ కాన్ఫ్లిక్ట్ అవునండి. ఒకవేళ ఇప్పుడు చూపిస్తుండు కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది తీసుకొచ్చిరని, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నావా? మరి మేము 58, 59 జీవో తీసుకొచ్చి మేము రెగ్యులరేషన్ చేసినాం, చెయ్యి మరి. మేము ఆ రోజు చేసింది ఒకవేళ మీకు ఇబ్బంది కలిగింది అనుకో, ఒకవేళ ఆ జీవోనే తప్పు అనిపిస్తే మరి మీరు అదే ఎందుకు చేస్తున్నారు? మీరు ఎందుకు అదే తప్పు చేస్తున్నారు? 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత అది చేస్తున్నారు. మొన్న మీరు ఓట్లు అడిగిరా? దేనికోసం? కేసీఆర్ గారు ఆ రోజు దానికి ఆ గుడిసెలు కూలగొడతా అని చెప్పిండు. మేము అందుకోసం మీరు ఓట్లు వేయమని అడిగిరా? హైడ్రా తీసుకొస్తాం మేము ఇల్లు కూలగొడతామని చెప్పి అందుకే ఓట్లు అడిగిరా? మూసిన నది పండు మొత్తం ఇండ్లన్నీ కూలగొడతామని చెప్పి ఓట్లు అడిగిరా? రైతు బంధు మొత్తం నిషేస్తున్నామని చెప్పి ఓట్లు అడిగిరా? అరే మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు చేసేది ఏంది, ప్రజాపాలన అంటే ఏంది, రాక్షస పాలన అంటే ఏంది, కాంగ్రెస్ పాలన అంటే ఏంది, అది చెప్పనీయకుండా మీరు ఇది చేసిరా, అది చేసిరా, ఎవరు చెప్పారు? ప్రకటనలు వస్తాయి, అంచనాలు వస్తాయి, ప్రతిదానికి చూస్తే మరి ఎవడాడు చెప్పినాడు 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అని చెప్పినాడు. మీ పిల్లలు ఇచ్చిన మామే చెప్పినాడు 1,00,000 కోట్లు ఎవడాడు కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా? ప్రభుత్వంలో ఉన్నాడా? సరే ఈ 3 లక్షల కోట్లు ఏమైనా చెప్పుండ్రి, 1,00,000 కోట్ల నిడిచి పెడతాం, ఈ 3 లక్షల కోట్లు ఏమైనా చెప్పుండ్రి. సార్ ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు, మాట్లాడతాను. మరి ఒకటి మీకు దమ్ము ధైర్యం ఉండి ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి దాని మీద అధికారం మీ చేతిలో ఉంది. మీకు సిట్లు వేయడం, ఫిట్లు వేయడం మీకు తెలుసు. సామెలన్న ఒక్క నిమిషం ఉండవే. మంచి ట్రైనింగ్ ట్రైనింగ్ రాగు. మేము ఏ కోర్టు కూడా పోము, విచారణ నేరుగా ఎదుర్కొంటామని చెప్పండి. ఇక నేను ఏం చెప్పాలి? చేస్తున్నారు కదా. కానీ మీకు సిట్లు వేయడం అలవాటే కదా. మీరు టెలిఫోన్ ట్యాపింగ్ కానుంచి, మీరు ప్రతిదీ ఈ కార్ రేసింగ్ కానుంచి, ప్రతిదీ ఎలక్ట్రికల్ కానుంచి అన్ని సిట్లు వేసారు కదా. దీనికి కూడా సిట్లు అయ్యి నువ్వు ఖమ్మం భూమి మీద ఇది చూపిస్తున్నావు కదా, దీని మీద సిట్ అయ్యి విచారణ జరిపించు. నీకు దమ్ము ధైర్యం ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు 5,000 కోట్ల రూపాయల గురించి ఇంత వాదిస్తున్నావు కదా, ఎవడాడు అన్నాడు అని చెప్పి వాడి మీద సిట్ అయ్యి చూపి నిరూపించు. ఎందుకు అబద్ధం? ప్రభుత్వం మీద అబండాలు వేస్తున్నారు ఈ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అని చెప్పి సిట్ అసలు మీకు ప్రజాపాలన చేత కాదు, ప్రజలను రక్షించడం చేత కాదు, మీకు ఏమున్నా ఏం తెలియని కాదు, మొత్తం కూర్చోవడం. మీకు అసలు కనీసం మీరు ఒక సామాన్య మానవత్వం ఉన్న మనుషులలాగా మీరు ఆలోచన చేయండి. ప్రజాపాలన బుల్డోజర్ పాలన అనేది అడుగుతున్నారు అనేది అందరూ చెప్తున్నారు. మీ హయాంలో మీరు ఇచ్చినటువంటి ఆధారాలను చూసి వాళ్ళు ఈ రోజు దాని మీద ఇది చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇది డైరెక్షన్స్ వచ్చినాయి సార్, కొనసాగింపుగా నడిపిస్తున్నారా? దానికోసం మీరు డైరెక్షన్స్ వచ్చినాయంటే మా ప్రభుత్వం అంటారు. మళ్ళా మేముగా తీసుకునే నిర్ణయం కాదు, డైరెక్షన్స్ వచ్చినాయి. ఆ డైరెక్షన్స్ బట్టి తీసుకుంటున్నారు. కేసీఆర్ గారి డైరెక్షన్ నడుస్తుందా మీ ప్రభుత్వం? ఏం తెలుసు? ఒక డినాండి ఒకవేళ రాజ్యాంగం అనుకుంటారు రైజమ్మన ఓ డైరెక్షన్స్ అంటుంటే కేసీఆర్ డైరెక్షన్ అంటారు. అది కలవసల రాజ్యాంగం కాదు, ఎనిమల రాజ్యాంగం కాదు. ఇది ఏదో తెలంగాణ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో తీసుకుంటున్నాం. ఆవేశపడదు, ఒక నిమిషం ఆవేశం మీరు అందరికి ఆవేశపడలేదు. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మట్టిలో పుట్టిన మట్టి బిడ్డలకు అందరికి ఆవేశమే ఉంటది. నీకెంటుందో నాకుంటది, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి కూడా అంతే ఉంటది. మనందరం ఒకే గడ్డ మీద పుట్టిన బిడ్డలం కాబట్టి అలాంటి ఆవేశం ఉంటది. తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు మాకు కూడా మీరు చేసిన ఆరోపణలు కూడా చాలా ఆవేదన కలిగించినాయి, చాలా తప్పులు కలిగించినాయి. ఈ రోజు మీరు చెప్తున్నారు కదా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కానీ కవిత గారిది కానీ, మరి ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పడదామా, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పడదామా? మరి ఈ రోజు అసలు ఆ కేసే తప్పుడు కేసు అని చెప్తున్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని జరుగుతాయి, ఆరోపణలు వేరు, నిరూపణ వేరు. మీరు ఇంతో అంతో చదువుకున్నప్పుడు కొంచెం ఆలోచన చేయండి. మధ్యలో మాట్లాడేటప్పుడు మనం ఆవేశం కాదు, ఆలోచనతోటి ఓపికగా మీరు చెప్పినంతసేపు నేను విన్నాను. నేను చెప్పేది కూడా ప్రజలకు అర్థం కావాలి. మన ఇద్దరమే కొట్టుకుంటే అయ్యేది కాదు కదా. ప్రజలు ఇక్కడ మనం ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని కేసీఆర్ 125 అడుగులు కట్టిండు. కట్టినప్పుడు ఎవరైనా కట్టడాలు కూల్చేసిండా? కూల్చలేదు. నీకు ఇవాళ గాంధీ విగ్రహం కోసం అన్ని కట్టడాలు 450 కుటుంబాలను
కూల్చవలసిన అవసరం గాంధీ లేదు. విగ్రహం కోసం కూల్చట్లేదు, మీకు అక్కడ అది కూడా క్లారిటీ ఇవ్వాలి నేను మీడియా తరపున. గాంధీ విగ్రహం కట్టడం కోసం కూల్చట్లేదు, దేని కోసం? అక్కడ డెవలప్మెంట్ కోసం కూలుస్తున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ వాదన కూడా. వాళ్ళ వాదన కదా. గాంధీ విగ్రహం కట్టేది ఎక్కడో అక్కడ గాంధీ ఘాట్ దగ్గర, అక్కడ ప్రభుత్వ స్థలంలో కడుతున్నారు. సో దాన్ని సుందరీకరణ చేసే విధంగా అప్పుడున్నప్పుడేమో 12 మూసి సుందరీకరణ కోసం 1,50,000 కోట్లు పెట్టేయడం వేరు, గాంధీ విగ్రహం కోసం రెడ్ అది ఉన్నది కదా అపార్ట్మెంట్ కూల్చడం గాంధీ విగ్రహం కోసము. అది మీ వాదన. నేనేమంటే మా వాదన కాదు, ప్రజల వాదన. అక్కడ పోయి అక్కడ వాళ్ళు ఉన్న దగ్గర పోయి మీరు రేపు పొద్దున మీరు మీ టీవీ ఛానల్ తీసుకెళ్ళి ఎవరైనా లేకపోతే మీరు ప్రతి ఫోన్ లో యూట్యూబ్ లో చూడండి. మరి వారి మాటలు నమ్ముతారా, మీరు చెప్పే మీ మీడియా నమ్ముతారా, ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే ఆలోచన చెయ్యండి. ఆవేశంగా తప్పించుకోవడం కోసం మీరు ఏదేదో అనడం కాదు. ప్రజల పక్షాన నువ్వు ఒక సామాన్య ప్రజల్లో గ్రౌండ్ లో ఉంటావు. ముఖ్యమంత్రి గారికి తెలియకపోవచ్చు, ఆయన పక్కనున్న మంత్రులకు తెలియకపోవచ్చు. మనలాంటి వాళ్ళమే తెప్పితే గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, మీ పార్టీ కొంచెం డెవలప్ గా ఉండాలన్నా, మీ పార్టీ కొన్ని రోజులు బతకాలన్నా, మా నాయకుడు కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి చెప్పిండు, ముఖ్యమంత్రి గారికి నీకు చిన్న వయసులో మీకు అవకాశం వచ్చింది, మంచి పరిపాలన చేయమని చెప్పారు. మీలాగా అల్లరి మాట్లాడడం కోసం మా నాయకుడు చెప్పలే. కొంచెం ఆలోచన చేయండి, ప్రజల పక్షాన మాట్లాడండి, ఓపికగా ఉండండి. మీరు ఏమైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోండి. ఒకవేళ కొన్ని ప్రభుత్వాలలో గతంలో కొన్ని ఏమైనా అటు ఇటు జరిగి ఉండొచ్చు. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది కదా, దాన్ని సవరించకుండా ఈ రోజు గుళ్ళు కూడా మీకు ఎక్కడ ఎవరిచ్చిరా హక్కు? మీరు ఈ రోజు సరే ఎవరిచ్చారు హక్కు అంటే ఇక మళ్ళీ ఆయన మాట్లాడదాం. ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు దాన్ని బట్టి మనం చూస్తుంటే ఇది బీఆర్ఎస్ హయాంలోనే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యిందని చెప్పేసి మన సామీల్ కార్తిక్ గారు అంటున్నారు. మరి నిజంగానే అలాంటి పరిస్థితులు ఉంటే మన నిజంగా ప్రభుత్వ స్థలాన్ని ఎవరైనా సరే ప్రభుత్వ ఆధీనం తీసుకోవడం అనేది జరుగుద్ది. ఇదే కదా, దానివల్ల ఎవరైనా ఇబ్బంది పడకపోయినా ప్రభుత్వ స్థలం అన్నప్పుడు కంపల్సరీ దానివల్ల ఉపయోగం. అయితే నేను అడిగాను ఇందాక సామీల్ కార్తిక్ గారిని అడిగితే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది సార్, వాళ్ళకు కొంత టైం ఇచ్చి వేరే ఎక్కడైనా మీరు ఏదో ఇందిరా మిల్లు కడుతున్నారు, అది కట్టిన తర్వాత అప్పుడు వాళ్ళని ఇది చేస్తే బాగుంటుంది. అంటే ముందు ఇక్కడ గవర్నమెంట్ స్థలం దానివల్ల ఉపయోగం ఉన్నా లేకపోతే గవర్నమెంట్ స్థలం ఇదాన్ని రికవర్ చేసుకునే విధంగానే మేము ముందు దాన్ని మా ఆధీనంలో తీసుకుంటున్నాం అని చెప్పేసి నేను మాట్లాడాను. నిజంగా మరి ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏంటో అనేది అంత